హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి ఇది నిన్న తీసిన వీడియో అండి. అమ్మవారికి అయితే దుర్గాదేవి అవతారం అండి. ఇక్కడ వచ్చేసి మా కాలనీలో పెడతారు కదా, ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే నిన్న కుంకుమార్చన అండి. చాలా బాగా జరిగిందండి. అమ్మవారికి అభిషేకం, అలాగే కుంకుమార్చన, వచ్చిన ముత్తైదులకు అంతా ఇలా అరేంజ్ చేశారండి. బాగా అసలు ఎంతమంది వచ్చారో తెలుసా అండి. కుంకుమార్చనకి అయితే చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ గణపతి పూజ చేశారు, తర్వాత అమ్మవారికి అభిషేకము, అలాగే అష్టోత్తరాలు, శతనం, దుర్గాదేవి అష్టకం అన్నీ బాగా పలికిచ్చారండి. అయ్యవారు అయితే చాలా బాగా చేశారండి. పూజ మాత్రం కన్నుల పండుగగా జరిగిందండి. అస్సలు అక్కడైతే ఎంతమంది జనాలు వచ్చారో చూడండి. చిన్నవారికి ప్రతి ఒక్కరికి వాళ్ళే తాంబూలము, పసుపు, కుంకుమ, అలాగే పూలు, పండ్లు, ఆకులు, ఒక్కలు అన్నీ ఇచ్చారండి. ఇలా ఇచ్చిన తర్వాత అందరైతే వచ్చారండి. దాదాపు అయితే 3 hours పట్టిందండి పూజ మాత్రం. చాలా బాగా జరిగిందండి. ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే తాంబూలం ఇచ్చారు, గౌరమ్మని ఇచ్చారండి. నేను కాయిన్ పెట్టుకొని రోజు కుంకుమార్చన చేసుకుంటున్నా కదండి. అక్కడ గుడి పూజ దగ్గరికి వెళ్ళేసి అదే కాయిన్ తెచ్చుకొని ఇక్కడ కూడా కుంకుమార్చన చేశానండి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అక్కడ అయ్యవారి మంత్రాలు చదువుతూ ఉంటే మేమంతా ఇక్కడైతే కుంకుమార్చన చేశామండి. అస్సలు చూడడానికి 2 కన్నులు సరిపోలేదండి. అమ్మవారిని కూడా ఎంత బాగా అలంకరించారో చూడండి. అసలు నిమ్మదండలతో అమ్మవారి అయితే అస్సలు మీదికి వచ్చేలాగుందండి. అసలు ఒక సెకండ్ అక్కడ చూసిన వెంటనే మనకి ప్రాణం అనేది జర్జరిచ్చిందండి నాకైతే. కానీ అంత అలంకారంగా అంత బాగున్నారండి. చూడండి, అందరం కూర్చొని గణపతిని అయితే ఫస్ట్ ధ్యానిస్తున్నామండి. తర్వాత గణపతి నమః అనుకుంటూ గణపతిని పూజించిన తర్వాత నెక్స్ట్ అయితే గౌరమ్మ పూజ స్టార్ట్ చేశామండి. అదే అర్చన స్టార్ట్ చేశామండి, కుంకుమార్చన. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ, దుర్గవే నమః అనుకుంటూ అష్టోత్తరం నామం చదువుకుంటూ ఈ విధంగా అయితే కుంకుమార్చన చేసుకున్నామండి. అందరైతే చాలా మంది ముత్తైదులు వచ్చారండి. చూడండి ఎంత బాగా వచ్చినారు. అసలు చాలామంది, చాలా బాగా జరిగిందండి. వీడియో అంతా చూసేయండి, చివరి వరకు చూడండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై దుర్గాదేవి. తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టుకొని మెడలో హారం వేసుకొని పిలిచిన వెంట పలికింది, అడిగిన వంట ఇచ్చింది, మనమడిగిన ఇచ్చింది, ధనములు ఇచ్చింది ధనలక్ష్మి, ధాన్యమిచ్చు ధాన్యలక్ష్మి, వరములు ఇచ్చును వరలక్ష్మి, సంతాన ఇచ్చును సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వరలక్ష్మి, సంతానలక్ష్మి. అమ్మను చేరి లాడండి, జాజుల మల్ల తేరండి, దేవికి అర్పణ చెయ్యండి, శ్రీదేవి రూపం చూడండి.
ఓకే అండి, వీడియో అయితే ఇదండి. చూడండి ఎంత బాగా ధూపం, అలాగే హారతి కానీ, నక్షత్ర హారతి కానీ అసలు చాలా బాగుంది. హారతి ఇచ్చేటప్పుడైతే అమ్మవారి ఫేస్ ఒక కళ్ళలాగా ఉండిపోయిందండి. అసలు చాలా బాగుంది. ఓకేనండి, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై దుర్గా భవాని. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.